బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాలి గోటికి కూడా సీఎం రేవంత్ రెడ్డి సరిపోడన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు ఆ డైలాగ్ వారొకసారి చూద్దాం. నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం, బొందబెడతాం, ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు మాట్లాడినరు. ఆ తీస్మార్ ఖాన్లతోనే కాలేదు, నీలాంటి బుడ్డర ఖాన్తో ఏమవుతుంది అనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నీ అసొంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు, ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు. ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరుకు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారికి కాలి గోటికి సరిపోడంట రేవంత్ రెడ్డి. కాలి గోటికి సరిపోయి రేవంత్ కదా నేను మట్టి పెట్టి ఫామల్లో పండ పెట్టిన రేవంత్ రెడ్డి, అది మర్చిపోయినా కేటీఆర్. నీ భాష ఏంది? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కేసీఆర్ కాలి గోటిగా. కేసీఆర్ చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది, నీ చరిత్ర ఏంది? మేము 3 సార్లు ఎమ్మెల్యేకి వెళ్తే ఉద్యోగంలో ఉంటే నువ్వు అమెరికాలో నౌకరు చేసుకుంటే చిన్నగా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బతుకుతున్నావు. ఏదో మీ నాయన పేరు చెప్పి దొంగ మాటలు చెప్పి ఎమ్మెల్యే అయినావు. రేవంత్ రెడ్డి గారు జడ్పీటీసీగా ఇండిపెండెంట్ గెలిచిండు, ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్ గెలిచిండు, ఒకసారి 2 సార్లు టీడీపీలో ఎమ్మెల్యే గెలిచిండు, కాంగ్రెస్ లో ఎంపీ అయ్యిండు. ఇలా అందరినీ మా అందరి సమిష్టి నాయకత్వంలో మూసీ నుంచి మొదలుపెట్టి గెలిచిన 3వ రోజు మూసీ గురించి మాట్లాడంటే 10 ఏళ్ళు 6 లక్షల కోట్లు ఆలోచన అప్పు చేసి ఒక్కసారి మూసీ గురించి మాట్లాడినా మీ నాయన నువ్వు ఎంతసేపు తినుడే, గుట్టలు కనబడితే తినుడే, కాళేశ్వరం తినుడే, కట్టిన బ్యారేజీలు కూలిపోవడే, నీ కాలి కోటికి సరిపోడా? నువ్వు రేవంత్ రెడ్డి చిటికెల వేడికి కూడా సరిపోవు. నువ్వు రేవంత్ కేటీఆర్ జాగ్రత్త కూర్చొని మాట్లాడాలి.